కార్యక్రమాల్లో పాల్పంచుకోవడము తద్వారా రాజకీయ లబ్ధి పొందడం కాదు. రామచంద్రరావు గారికి మా ప్రెసిడెంట్ గారికి అపారమైనటువంటి అనుభవం, ఒక న్యాయవాదిగా అనుకోండి, లేదంటే ప్రజా జీవితంలో ప్రజాప్రతినిధిగా అనుకోండి, చాలా అనుభవం ఉంది. కాబట్టి పార్టీ వారికి బాధ్యతలు ఇచ్చి ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో అనుకున్న స్థాయిలో ఏమాత్రం సమస్యలను లేవనెత్తడం లేదు, వాటి పరిష్కారం కోసం కృషి చేయడం లేదు. కాబట్టి మనం కూడా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ దేశాన్ని అద్భుతమైనటువంటి పంతాలో అభివృద్ధి రంగంలో కానీ దేశ పరిరక్షణ జాతీయ భావంతో ముందుకు పోతున్నప్పటికీ ఇక్కడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఒక వెసులుబాటు అయితే బీఆర్ఎస్ పార్టీకి కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అదేంటంటే దొందే అన్నట్టుగా మీరు మేము మా విధానాలు మీ విధానాలు రెండు ఒకటే, అవే విధానాలు ప్రజలపైన రుద్దేటువంటి ప్రయత్నం చేద్దాం, తద్వారా మీరు కాకుంటే మేము, మేము కాకుంటే మీరు అధికారంలోకి వద్దురు అన్నట్టుగా ఈరోజు కూడబలుక్కొని ముందుకు పోతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.